తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కేశవులకు భేదం లేదని సూచిస్తున్నాయి పూజలు. 1008 హోమగుండాలలో హోమం, 1008 శివలింగాలతో అభిషేక భజనలు కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అయోధ్య నగరం. శివరామ సంకీర్తనలతో హోరెత్తిపోతోంది సరయూ నదీ తీరం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ. సరయూ నది తీరం, అయోధ్య మహానగరం నామస్మరణతో హోరెత్తుతోంది. ప్రస్తుతం నేను సరయూ నదిలోనే ఉన్నాను. ఇక్కడ రెండు విశేషాలు మనకు కనిపిస్తాయి. ఒకటి సీతారామ హోమం, 1008 హోమగుండాలలో సీతారామ నామ సంకీర్తనతో అక్కడ హవనం జరుగుతోంది. ఇదే మనం చూస్తున్నటువంటి పెద్ద హోమగుండానికి సంబంధించినటువంటి ఆ హట్, దానికి సంబంధించి అందులో 1008 హోమగుండాలు ఉన్నాయి. అందులో నిత్య పారాయణం, సీతారామల నామస్మరణతో పారాయణంతో ఇక్కడ హవన కార్యక్రమం అన్నది జరుగుతోంది. చాలా విశేషంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం మనం విజువల్స్ లో కూడా లోపట హోమగుండాలకు సంబంధించినటువంటి విజువల్స్ లో మనం చూడవచ్చు. మనం బయట నుంచి ఇది చూపిస్తున్నాం. ఈ హోమగుండంకి సంబంధించి పైన వేసిన ఆ ఛత్రం ఏదైతే ఉందో అది ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే ఆ అద్భుతమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. ఇది సీతారామ నామానికి సంబంధించినటువంటి అంశం. ఇక మరోవైపు చూస్తే శివనామ సంకీర్తన, ఒకవైపు విష్ణువుకు సంబంధించినటువంటి సంకీర్తన అక్కడ జరుగుతుంటే ఇక్కడ శివునికి సంబంధించినటువంటి సంకీర్తన. అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుహుశ్చ హృదయగం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అన్నారు. అంటే శివుడికి విష్ణువుకి భేదం ఉంది. శైవులు తమకు శివుడు మాత్రమే దేవుడని, విష్ణుమూర్తి దేవుడు కాదని అంటారు. కానీ వైష్ణవులు శివారాధన మాత్రం చేయరు. కేవలం వైష్ణవ సాంప్రదాయం ప్రకారమే పూజలు నిర్వహిస్తారు. విష్ణువును మాత్రమే దేవునిగా కొలుస్తారు. కానీ ఇక్కడ రాముడికి శివుడు అంటేనే ఇష్టం. నిజంగా తమిళనాడులోని రామేశ్వరంలో స్వయంగా రాముడే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే శివుడికి విష్ణుమూర్తికి అంటే శివకేశవులకు భేదం లేదు అని వాళ్ళు చెప్పినటువంటి అంశం. అందుకే బాలరామ ప్రతిష్ఠ మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒకవైపు శివుని నామ సంకీర్తన జరుగుతుందంటే నిజంగా మనం చూడవచ్చు ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుందో. ఈ 1000 ఛత్రాలు ఏవైతే ఉన్నాయో 1008 ఛత్రాలు, ఒక్కొక్క ఛత్రం కింద శివుని లింగాన్ని పెట్టారు. శివలింగం పూజలు చేస్తున్నారు, శివలింగానికి అభిషేకం చేస్తారు. అలాగే ఇక్కడ భజనలు కూడా కొనసాగుతాయి. మనం చూడవచ్చు ఒక్కొక్క శివలింగం పైన ఆచ్ఛాదన ఏ విధంగా ఉంది అంటే శివునికి ఈ విధంగా పూజలు చేయటం నిజంగా మనం చూడవచ్చు. శివునికి పూజలు చేస్తూ ఇక్కడ అభిషేకాలు చేసి పూజలు చేస్తూ అలాగే ఈ వాయిద్యాలతో తాళాలతో వీటితో హార్మోనియంతో ఈ భజనలు చేస్తున్నటువంటి తీరు చాలా అత్యద్భుతంగా ఉంది. శివనామ సంకీర్తన అంటే నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటి దృశ్యమాలిక ఇది. ఇలా ఒక్కొక్కటి 1008 ఛత్రాలు ఉన్నాయి. ఈ ఛత్రాల కింద 1008 శివలింగాలు ఉన్నాయి. 1008 శివలింగాల దగ్గర ప్రతి గడియ కూడా ఇక్కడ సంకీర్తన అన్నది జరుగుతోంది, భజన జరుగుతోంది, పూజలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇది నిజంగా ఎంత అద్భుతం అంటే రామ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఇది అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అది కూడా సరయూ నదిలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఒకవైపు హోమ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు, మరోవైపు ఈ శివనామ సంకీర్తనలో కూడా వాళ్ళు పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ మనకిక్కడ కనిపిస్తోంది. మరోవైపు ఈ ప్రాంతం అంతా కూడా శివ కేశవ సంకీర్తనలతో హోరెత్తిపోతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ భజనలు కీర్తనలు అందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ
कहाँ से आया? हम लोग नेपाल से आया है। नेपाल से आया? नेपाल से श्री राम लला को प्राण प्रतिष्ठा यज्ञ में हम भाग लेते हैं, कीर्तन करते हैं। अभी 6 रोज हो गया हमको। एक कीर्तन भजन कीर्तन सीताराम एक कीर्तन बोलो ना। कीर्तन भजन कीर्तन राम कीर्तन सीताराम हम बहुत अच्छा अयोध्या लगा है। श्री रामचंद्र को जन्मभूमि पर बहुत निक लगते हैं हम लोग को। 26 जना आ रहा है। करो संकीर्तन करो एक। रामा जी बांगाई चामे दुई रे बिरिछिया, रामा जी बांगाई चामे दुई रे बिरिछिया, एक चंदन एक मौली गाछ गे माई, राम जी बांगाई चामे दुई रे बिरिछिया, एक चंदन एक मौली गाछ गे माई, वही तारा सीता बेटी हीरा लागा ओ आला, वही तारा सीता बेटी हीरा लागा ओला, श्री रामचंद्र मारे लापिकारी गे माई। कैसे देख रहा है? इधर एक राम संकीर्तन हो रहा है, इधर शिव का संकीर्तन हो रहा है। चंदर मारल पीहा कारी गे माई, कानी देखी जैते सीता बेटिया माया गुठारा ला, कानी देखी जैते सीता बेटिया माँ उठारा बेला, माँ के कहे दिला बाता गे माई, के यो तोरा मारला बेटी के यो गारिया वाला, के यो तोरा मारला बेटी के यो गारिया वाला, के यो तोरा कहे दिला बाता गे माई, नहीं कोई मारला अम्मा नहीं कोई गारी ओला, नहीं कोई मारला अम्मा नहीं कोई गरिया ओला, रामचंद्र मारा पिहा कारी गे माई। విన్నారు కదా, నేపాల్ నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ సీతారామ నామ సంకీర్తన చేస్తున్నారు. ఈ ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడానికి నేపాల్ నుంచి అయోధ్యకు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అత్యద్భుతంగా శివకేశవుల సంకీర్తన అన్నది ఇక్కడ కొనసాగుతోంది. ఈ నెల 22 వరకు ఈ హోమాలు, ఈ అభిషేకాలు, శివ నామ సంకీర్తనలు అన్నవి ఇక్కడ జరుగుతాయి. ప్రాణ ప్రతిష్ఠ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా లక్షలాదిగా అయోధ్యకు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అన్నది మనకు కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద